పవిత్రమైనటువంటి క్షేత్రము మన సాకేతపురి సత్యనారాయణ స్వామివారి దివ్యక్షేత్రము. ఈ క్షేత్రంలో భక్తులందరికీ స్వామివారి వ్రతాన్ని విశేషంగా అందజేయాలి అనేటువంటి ఆలోచనలతోటి ప్రతి నెల శుద్ధ ఏకాదశి నాడు కేవలము ధనం మూలం కాదు అనేటువంటి విషయాన్ని చాటి చెప్పుటకు కేవలం 101 రూపాయికే సత్యనారాయణ స్వామివారి వ్రతాలు ఇక్కడ జరగడం విశేషము. మనం ఎక్కడ ఏ వ్రతం ఏ సామూహికంగా జరిపించినా 501 రూపాయో 1116లో మనం చెల్లిస్తూ ఉంటాము. కానీ కేవలం 101 రూపాయితోటి సాక్షాత్తు సత్యనారాయణ స్వామివారి క్షేత్రమునందు ఈ యొక్క సత్యనారాయణ స్వామివారి వ్రత పూజా కార్యక్రమాలు భక్తులందరికీ ప్రతి మాసంన అందజేయడము విశేషము. అలాగా రేపటి రోజున అనగా జూన్ 6వ తారీఖు శుక్రవారం రోజున జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి అత్యంత పవిత్రమైనటువంటిది. ఆయుర్వృద్ధి మరియు సంపద వృద్ధి కలిగించేటువంటి జ్యేష్ఠ ఏకాదశి నాడు ఉదయం సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రత పూజా కార్యక్రమాలు అత్యంత భక్తి శ్రద్ధలతో దేవాలయం వద్ద నిర్వహించడం జరిగింది. ఆ యొక్క వ్రత అనంతరము అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి ఎన్నో ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకము, అనుబంధ ఆలయమైనటువంటి శ్రీ అభయాంజనేయ స్వామివారికి మంగళవారం విశేష పూజా కైంకర్యములు, శ్రీ గోదా రాజ్యలక్ష్మి అమ్మవార్లకు వారి యొక్క తిరునక్షత్రం రోజున ప్రత్యేక అభిషేక పూజా కైంకర్యములు నిర్వహించడం జరుగుతుంది. భక్తుల కోరిక మేరకు 365 రోజులలో ఏ రోజైనా ఇక్కడికి వచ్చి వ్రతం ఆచరించవచ్చును. కేవలం ముందుగా తెలిపినట్లయితే వ్రత పూజా సామాగ్రితో కలిపి ఇక్కడ మీ అందరికీ కూడాను ఎక్కడి నుంచి వచ్చిన వారికి కూడాను ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అటువంటి సాక్షాత్ నారాయణుడైనటువంటి ఈ క్షేత్రంలో భక్తులందరి కోరికలు తీర్చడానికి పరమ పవిత్రమైనటువంటి గోదావరి నదీ తీరమున వెలిసినటువంటి శ్రీ సత్యనారాయణ స్వామివారి దేవాలయం నందు భక్తులందరూ కూడాను స్వామివారి సేవా కైంకర్యములలో పాల్గొని తరించవలసినదిగా కోరుచున్నాము. జై శ్రీమన్నారాయణ.